హాయ్ అందరికీ, నేను మీ సూర్య. ఈరోజు నేను చికెన్ కీమా ఫ్రై ఎలా చేయాలో చేసి చూపించేస్తున్నాను. చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. మరి ఇది ఎలా చేయాలో చేసి చూపించేస్తాను. ముందుగా నేను 1/2 కేజీ చికెన్ కీమా తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కున్నాక 2 స్పూన్లు కారం, రుచి సరిపడా సాల్టు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నాక 3 విజిల్ రానివ్వండి. 3 విజిల్ వస్తే సరిపోతుంది. ఇలా వచ్చినాక దీంట్లో ఏమైనా వాటర్ ఉంటే మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని బాగా నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇలా మూగుడు పెట్టుకున్నాక ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, కొన్ని జీడిపప్పులు ఇలా వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోండి. ఇలా వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుందాము. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకుని ఉంచుకున్న చికెన్ కీమాని వేసుకోవాలి. చూడండి, ఇలాగా పొడిగా అంతా అయిపోయేంత వరకు కూడా మీరు ఒకవేళ కుక్కర్లో వాటర్ ఉంటే ఇలా ఉడికించేసుకోవాలన్నమాట. వాటర్ ఉండకూడదు. ఇలా వేసుకుని చూడండి బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత 1 స్పూను ధనియాల పౌడర్, 1/2 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీడియంలో పెట్టుకోండి. మంటని మీడియంలో పెట్టుకొని ఇలా చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని చూడండి చికెన్ కీమా ఫ్రై రెడీ అయిపోయింది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది.